సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రమైన హత్నూర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ వావిల నరసింహులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే చినుమల మదన్ రెడ్డి మాట్లాడుతూ మంగాపూర్ గ్రామ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు డ్రా తీసి ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో రాని వాళ్ళకి మళ్లీ రెండవ విడతలో వస్తాయని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మళ్లీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావాలని నియోజకవర్గం మరింత అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఎవరైతే వెనుకబడి ఉంటారో వాళ్ళకి మళ్ళీ సంవత్సరం ఇద్దాం. మళ్ళీ కూడా ఇంకా గవర్నమెంట్ వచ్చినాక ఆలోచనలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ 2 నెలల్లో 3 నెలల్లోనే ఎలక్షన్ కావచ్చు, లేకపోతే జమిలీ ఎన్నికలు అంటున్నాను. అట్లయితే ఇంకా 3-4 నెలలు పోతుంది. మనం ఆలోచన చేద్దాం. నేను కూడా 1-2 సార్లు పరిశీలన చేసి మీరు ఇచ్చిన పేర్లను కూడా ఎంక్వైరీ చేయించి తప్పకుండా ఇల్లు కూడా శాంక్షన్ చేయించుకుందాం. ఈ 3000 ఇళ్ళను కూడా ఈ మండలి కూడా కొంత అలాట్ చేస్తాం. విలేజ్కు పెద్ద విలేజ్ ఉంటే 15, చిన్న విలేజ్ ఉంటే 10 కాడికి ఇప్పుడే ఇస్తున్నాం. తప్పకుండా మీరు సెలెక్షన్ చేసుకోండి. ఇంకా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయి ఇంకా 1000 ఇళ్ళు 2000 ఇళ్ళు ఎక్కువ తెచ్చి మీకు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలి. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మరి వచ్చే సంవత్సరం వచ్చే గవర్నమెంట్ కూడా మనదే. తప్పకుండా గవర్నమెంట్లో ఇవాళ కాళేశ్వరం నీళ్లు ప్రతి చేసిన మిత్రులు ఎంపీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, ఎంపీ సభ్యులు ఆంజనేయులు గారు, మన ముఖ్య అతిథి లేబర్ అనార్గనైజ్డ్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి గారికి, ఎంపీడీఓ గారికి, వివిధ శాఖలకు చెందిన అధికారులకు, గౌరవ సర్పంచులకు, గౌరవ ఎంపీడీసీలకు, పత్రికా విలేకరులకు హృదయపూర్వకమైన నమస్కారం. చాలా సంతోషం ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అంతా మీ అందరికీ తెలుసు. మరి టీఆర్ఎస్ అభివృద్ధిలో భాగంగా మా సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు ప్రతి శాఖకు చెందిన అధికారులు కూడా చాలా కష్టపడి పనిచేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మీకు తీర్చిదిద్దినందుకు ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. చాలా సమస్యలు ఉంటాయి. మరి పత్రికా విలేకరులు కూడా మరి మీ ఇళ్ళ కొరకు కూడా మా ఇండ్ల చుట్టూ తిరిగిన అందరికీ కూడా సర్టిఫికెట్లు ఇప్పించినాం. మరి మంగాపురం గ్రామంలో నేను చాలా రోజుల నుంచి కూడా ఆపి బాగా పరిశీలన చేసి మరి ఎంఆర్ఓలతోటి వాళ్ళ అందరి అధికారులతో కూడా మరి ఎంక్వైరీ చేయించినాం. నేను మళ్ళొకనాడు ఆ విలేజ్కి పోయి ఏదైతే వాళ్ళు వస్తారో ఆ కాంప్లైంట్ తీసుకొని దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. నిష్పక్షపాతంగా పోతాం. మరి 30 ఇండ్లు ఉంటే 200 మంది కూడా 100 మంది కూడా అడిగేటోళ్ళు ఉంటారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ 3000 ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకు కూడా నేను ఇల్లు శాంక్షన్ చేయించి వాళ్ళ కోరికలు కూడా నెరవేరుస్తానని కూడా అందరికీ నేను గట్టిగా ఆశిస్తున్నాను. చాలా సంతోషం. మరి ఏదైతే కొంచెం రేంజ్ చేస్తాం అది చాలా మంచిది కాదు. మనం దయచేసి పెద్ద హృదయంతో ఆలోచన చేసుకున్నాలి. 33 ఇండ్లు కట్టి ఏడాది అవుతుంది. నేనంటే నేను అంటే మరి ఎన్నటికైనా ఇవ్వవలసిందని మరి ఇప్పుడు ఆ ఇళ్ళను కూడా కంప్లీట్గా ఇచ్చినాం. ఒడిపాక రామని కూడా అందరూ సెలెక్షన్ చేసినాం. సర్పంచ్ లేడని వాళ్ళ ఆజ్ఞం. ఎందుకంటే సర్పంచ్ని కూడా గౌరవించవలసిన అవసరం మన పైన ఉన్నది కనుక ఆ ఇళ్ళను ఆజ్ఞం. మరి కరెంట్ విషయంలో కానీ ఇంకేదున్నా కూడా నాకు సర్పంచులు, ఎంపీటీసీలు నేరుగా వచ్చి మా ఎంపీపీ ఎంపీటీసీ ద్వారా వచ్చినట్టయితే మీకు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా, పోల్స్ కావాలన్నా, వైర్లు కావాలన్నా కూడా తప్పకుండా ఇప్పిస్తానని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి మా ప్రెస్ సోదరులు కూడా ఇళ్ళ కొరకు అప్లై చేసుకున్నారు. వాళ్ళకు కూడా ఇస్తే మరి వాళ్ళు సెలెక్షన్ చేసుకున్నారు. మరి దాన్ని కూడా చూస్తే తప్పకుండా వాళ్ళకు కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తానని కూడా మీకు అందరికీ నేను హామీస్తున్నాను. తప్పకుండా ఈ 300 ఇళ్ళల్లో మీరు కూడా మన సర్పంచులు, ఎంపీటీసీలు మీరందరూ కూర్చుంటుంది. మన గ్రామంలో ఒక్కసారి మనం ఇవ్వలేం. 2 విడతల పేరు రాసుకోండి. ఫస్ట్ విడతల వీళ్ళకి ఇద్దామని రాసుకోండి. 2వ విడతల మీకు ఇస్తామని గ్యారంటీ చెప్దాం. ఆ ఫస్ట్ విడతల ఎవరైతే బీదమనుకుంటారో 3 లక్షల ఇల్లుగా కొంత డబ్బు వేసుకొని కట్టుకుంటేనే మనకి ఇల్లు అయితే కనుక వాళ్ళ స్తోమత ప్రకారంగా కూడా మీరు ఆలోచన చేసి నిజంగా ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి ఇస్తే
మరి న్యాయం చేసినట్టు పేరు మాధవరం ప్రమిళ చిప్పలతో చెప్పి రాజ్యమ్మ 23 ఇక్కడ చూడు ఓమ్మ తీసుకో ఆదాలం మంజూరా కొత్తగల్ల దేవమ్మ పేరు చెప్పిన చేసిన తప్పకుండా ఈ 15 రోజులలో వాళ్ళకు కూడా వస్తుందని కూడా మీకు మనం చేస్తున్నా. చాలా సంతోషం. ఇళ్ళ విషయంలో కానీ ఇంకే కార్యక్రమం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గౌరవ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ మా ఎంపీపీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ ఇవాళ అధికారులకు కూడా ఎమ్మెల్యేలకు కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నామంటే ఒక గౌరవం ఉండేటట్టు మనం ఇవాళ ఎదుగుతున్నాం. చాలా సంతోషం. మీ అందరి కోఆపరేషన్ తోటి మళ్ళా గవర్నమెంట్ కూడా మన ప్రేమ ముఖ్యమంత్రి గారు 3వసారి గెలుస్తాడు. తప్పకుండా మనం ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం. కాళేశ్వరం నీళ్ళు తెచ్చి ప్రతి చెరువు కుంటను కూడా నింపుకుందాం. బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో పోదాం. దయచేసి మీరందరూ కూడా సహకరించాలి. మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. मोहम्मद उदेगुला समीना भरत मोहम्मद सादिक 28 अरेगर 28 28 मोहम्मद अमीना बेगम वैभव प्लाट नंबर 30 तीसरा है आपको మరి అభివృద్ధి పథంలో మంచి ఈజీఎస్ లో కూడా మన సురేష్ గారు బాగా కష్టపడ్డారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మా కన్స్ట్రక్షన్ కూడా తోడ్పాటు చేసి కాంట్రాక్టర్లను కూడా తీసుకొచ్చి మరి అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. 100% కూడా మనం చేసుకున్నాం. ఇంకేవో కొన్ని గ్రామాలు మిగిలినట్టున్నాయి. అవిటిని కూడా తప్పకుండా చేపించడానికి ప్రయత్నం చేయాలనేది కూడా నేను మనం చేస్తున్నా. కరెంట్ విషయంలో కూడా మనం ముందంజలు ఉన్నాం. 2 సబ్ స్టేషన్లు సిగమలాపురం పన్యాలు ఏదైతే ఉన్నదో ఈ 8 రోజులలో టెండర్ అయిపోతున్నాయి. అవిటిని కూడా తప్పకుండా మరి ఆ సబ్ స్టేషన్లు కట్టినట్టయితే మనకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి మనకు నర్సాపూర్ నుంచి కనెక్షన్ ఉంటుండే, ఇప్పుడు చందాపూర్ నుంచి కూడా తీసుకొని మనం మరి పల్పనూరు దగ్గర నుంచి తీసుకున్నాం. మనం తీసుకున్నాం. మంచిగానే లాభం అయింది కదా, చాలా బ్రహ్మాండంగా అయింది. అందులో కూడా ఒక